నేను చెప్పే ఈ 5 నక్షత్రాల వాళ్ళు ఈ డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి తర్వాత రారాజులా, రారాజులా బతకబోతున్నారు. సో, ఎవరైతే మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించారో, సింహ రాశి మఖా నక్షత్రంలో జన్మించారో, తులా రాశి స్వాతి నక్షత్రంలో జన్మించారో, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం కుంభ రాశిలో జన్మించిన వారు, ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వారు వీళ్ళు 2026లో రారాజులా ఈ ప్రపంచాన్ని శాసించబోతున్నారు. వీళ్ళ చేత్తో డిసెంబర్ 30 తర్వాత ఏ పని ప్రారంభించినా ఇంకా దానికి ఎటువంటి తిరుగు ఉండదండి. వీళ్ళ హస్తవాసి మంచి గురుబలం పెరిగి వీళ్ళు నూతనంగా వ్యాపారం ప్రారంభించిన లేదా విదేశాల్లో చదువుల కోసం వెళ్ళిన, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసిన, వీళ్ళు ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయి నూతన ఉద్యోగ ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు సంపాదించిన దానికి 2.5 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించబోతున్నారు. వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు మహా అద్భుతంగా ఇప్పటి వరకు వీళ్ళ ముందే వీళ్ళు చూస్తుండగానే రోజు రోజుకి ఇంతగా అంతగా అన్నట్టుగా ఎదుగుతుంటారు. వీళ్ళు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగా వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వారు ఒకసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేయండి. ఖచ్చితంగా సంఖ్యలను మారిస్తేనే మీ పేరులో 180 degrees కి ఖచ్చితంగా మీ పేరును సెట్ చేసినట్లయితేనే మీ జీవితంలో మీరు సంపాదించిన సంపాదన అనేది మీతోటే ఎవరైతే కష్టపడి ప్రతి రూపాయి సంపాదించి వేరే వాళ్ళకి ఇస్తారో, వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మధ్యవర్తిత్వాలు చేసి మీరు ఆ డబ్బుల్ని మీ జేబులోకి చెల్లించి వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్న వాళ్ళు ఒకసారి మీ పేరుని 180 degrees కి సెట్ చేయండి. 180 degrees అంటే స్ట్రైట్ లైన్, కాన్స్టాంట్ లైన్. ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదిస్తారో ఆ డబ్బు కాన్స్టాంట్ గా నిలబడి ఉంటుంది. ఒకసారి నేను చెప్పినటువంటి ఈ 5 నక్షత్రాల వాళ్ళు మీ పేరులోని సంఖ్యా బలాన్ని సెట్ చేసి చూడండి. ఖచ్చితంగా రాబోయే 2026లో మీరు ఈ ప్రపంచాన్ని రాజుగా ఏలబోతున్నారు.